వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, నాగెల్లి వెంకట నారాయణలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయ లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే అగమ్యతమంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం, బాణాల ఇందిరా రాంబాబు, పట్న ప్రధాన కార్యదర్శి వేణుముద్దుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ టీయు జిల్లా నాయకులు గోనె యువరాజ్, కార్మిక విభాగం పట్న అధ్యక్షులు కొల్లూరి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అసెంబ్లీ సాక్షిగా మరి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి మన సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీత లక్ష్మారెడ్డి గారిని మహిళల పట్ల పూర్తిగా ప్రవర్తించిన దాని గురించి నిరసనగా, కించపరిచిన దాని గురించి నిరసనగా మనం నర్సంపేట పట్టణంలో కూడా ఈరోజు విశ్వభవ దానం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారిది. మరి ఆ రోజు ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలోకి వచ్చారనడం, మరి మీరు మహిళలను నమ్మితే మిమ్మల్ని నట్టేట పూస్తారనడం ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టు కాదు. మరి తెలంగాణ ప్రజానికంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం దాని దురదృష్టకరం. మరి తెలంగాణ మహిళా లోకానికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని మేము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట పట్టణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి మహిళలను కించపరుస్తూ మహిళలకి పెద్ద పెట్టేస్తున్నాం, పెద్ద గౌరవిస్తున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మరి శాసనసభ లోపల ఒక మహిళలను కించపరిచే విధంగా మహిళలను నమ్ముకుంటే నట్టేట ముస్తారనడం, మరి జూబ్లీసీ బస్టాండ్ లోపల అడుక్కుంటారనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మేము తెలియపరుస్తున్నాం. మరి ఇరువురు కూడా ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ మహిళా లోకానికి మొత్తం కూడా మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నర్సంపేట పట్టణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.